హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజైతే మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ది డిఎల్ఈడి కోర్స్ గురించి అయితే తెలుసుకుంటాం. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అనేది వెళ్ళిపోతాం. ముందుగా మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి మ్యాథ్స్ అనేది చాలా బాగా వచ్చు. అతను ఆటోమేటిక్గా మంచి టీచర్ అనేది అయిపోతాడా? కాదు. ఎందుకంటే టీచర్ అంటే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. అలాగే పిల్లల్ని అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి. అలాగే ఆ సబ్జెక్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి అనేది అర్థమవుతుందని కూడా తెలిసి ఉండాలి. అందుకే డిఎల్ఈడి లాంటి కోర్స్ అనేది చాలా అవసరం. ఈ కోర్స్లో ప్రతి ఒక్కటి అనేది నేర్పిస్తారు. అసలు డిఎల్ఈడి అంటే ఏమిటి? డిఎల్ఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనే అర్థం. ఈ డిఎల్ఈడి కోర్స్ చేసిన వాళ్ళు 1 నుంచి 8 క్లాస్ వరకు టీచ్ చేయగలుగుతారు. అసలు ఈ కోర్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఈ కోర్స్ అయితే 2 ఇయర్స్ అనేది ఉంటుంది. దీంట్లో 4 సెమిస్టర్ అనేది ఉంటుంది. సెమిస్టర్ అంటే ఒక అకాడమిక్ ఇయర్ని 2 భాగాలుగా డివైడ్ చేసి దాన్ని సెమిస్టర్ అని అంటారు. ఈ కోర్సులో 2 ఇయర్స్ 4 సెమిస్టర్స్ అనేగా డివైడ్ చేశారు. అసలు ఈ కోర్స్ అనేది ఎందుకు ఉంది? ఈ కోర్స్ అనేది ఎందుకు ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు ఒక టీచర్ వచ్చి బుక్ చదివినట్టు గబగబా చదివేస్తే పిల్లలకి ఏమైనా అర్థమవుతుందా? బోరింగ్గా అనిపిస్తుంది. సో ఇంకో టీచర్ వచ్చి యాక్టివిటీస్ చేపిస్తూ లేకపోతే ఏదైనా ఫన్నీ స్టోరీస్ చెప్తూ కానీ యాక్టివ్గా ఉంటే వాళ్ళ పిల్లలు అనే వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తారు. అప్పుడు క్లాస్ కూడా ఎలా ఉంటుంది? యాక్టివ్గా ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. ఇలాగా ఈ డిఆర్ఐడి కోర్సులో అలాంటివి అనేది చాలా నేర్పిస్తారు. అసలు ఈ కోర్సులో ఏముంటాయి? ఈ కోర్సులో థియరీ అండ్ ప్రాక్టికమ్ అని చెప్పని 2 టైప్స్గా డివైడ్ చేస్తుంటారు. థియరీలో చైల్డ్ సైకాలజీ, టీచింగ్ మెథడ్స్, ఎడ్యుకేషన్ సిస్టము, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. థియరీలో చైల్డ్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడు క్లాస్లో ఏడుస్తూ ఉన్నాడు, లేకపోతే పక్కన పిల్లడితో మాట్లాడుతున్నాడు ఊరికనే. ఇప్పుడు టీచర్ పోయి కొట్టాలా? నార్మల్గా అయితే కొట్టకూడదు. ఎందుకంటే ఇవన్నీ చైల్డ్ సైకాలజీలో నేర్పిస్తారు. ఎందుకంటే పిల్లవాడు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అనేది అండర్స్టాండింగ్ టీచర్ అనేది చేసుకోవాలి. ఇలాంటిదని చెప్పని చైల్డ్ సైకాలజీ అనేది నేర్పిస్తారు. ఈ అండర్స్టాండింగ్ స్కిల్ అనేది. నెక్స్ట్ వచ్చి టీచింగ్ మెథడ్స్. అసలు ఏ టీచింగ్ మెథడ్స్ యూజ్ చేయాలి? నేను చెప్పాను కదా, యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయాలంటే టీఎల్ఎం ఎలా యూజ్ చేయాలి అని చెప్పని దీంట్లో చెప్తారు. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. క్లాస్ని ఎలా మేనేజ్ చేయాలి, యాక్టివ్గా ఉన్న పిల్లల్ని ఎలా చూడాలి, వాళ్ళకి ఏమేమి హోంవర్క్స్ ఇవ్వాలి అని చెప్పని కూడా ఇక్కడ మొత్తం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ప్రాక్టికల్. ఇప్పుడు చిన్న కథ. ఇప్పుడు సపోజ్ ఒక పిల్లోడికి ఈత వచ్చు, బుక్స్ చదువుతున్నాడు. బుక్స్ చదవలో ఎలా ఈత చదవాలో మాత్రమే నేర్చుకుంటున్నాడు. అలాగే వస్తుందా స్విమ్మింగ్ చేయడం? రాదు. ఎందుకంటే వాడు చదువుతున్నాడు కాబట్టి నాలెడ్జ్ వరకే ఉంటుంది. కానీ ఎలా చేయాలో ప్రాక్టికల్ చేస్తేనే కదా తెలిసేది. అలాగే డిఎల్ఈడి కోర్స్లో ఈ ప్రాక్టికల్స్ అని చెప్పనేది చాలా ఇంపార్టెంట్. టీచింగ్ ఎలా చేయాలో, మనం ఫీల్డ్లోకి వెళ్ళి ఎలా పోయి చేయాలో అనేది నేర్చుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇంటర్న్షిప్ కూడా అదే. స్కూల్ అబ్జర్వేషన్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, వీటిలన్నిటికీ నేను ఒక వీడియో చేస్తాను. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ అసలు టోటల్ పేపర్స్ అనేటివి ఈ కోర్స్లో ఎన్ని ఉంటాయి? ఈ టోటల్ పేపర్స్, ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది అనరు, పేపర్స్ అంటారు. ఈ టోటల్ పేపర్స్ వచ్చి 28 పేపర్స్ అనేటివి ఉంటాయి. ఈ 28 పేపర్స్లో 20 వచ్చి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 2 ఉంటుంది. ఒక 8 వచ్చి ఓన్లీ ఇంటర్నల్ మాత్రమే ఉంటాయి. అసలు ఇంటర్నల్ అంటే ఏమిటి, ఎక్స్టర్నల్ అంటే ఏమిటని తెలుసుకుందాం. ఇంటర్నల్ అంటే ఆ కాలేజ్ లెక్చరర్స్ మీకు అనేది మార్క్స్ అనేది ఇస్తారు. సో దాన్ని వచ్చి ఇంటర్నల్ అంటారు. ఇంటర్నల్ ఏమేమి ఉంటాయంటే టీచింగ్ ప్రాక్టీస్, స్కూల్ అబ్జర్వేషన్, ఐఓపి రికార్డు, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అనేటివి ఇవి వచ్చి ఇంటర్నల్కి వస్తుంది. ఎక్స్టర్నల్ వచ్చి థియరీ ఎగ్జామ్స్ అనేది సెమిస్టర్ చివరిన ఎగ్జామ్స్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. సో అవి వచ్చి థియరీ ఎగ్జామ్స్. అలాగే స్కూల్లో ఒక స్టూడెంట్ టీచర్, కాబోయే ఫ్యూచర్ టీచర్ ఎలా ఉండాలి అని కూడా చెప్తారు. సపోజ్ స్టూడెంట్ టీచర్ అని కూడా క్లాస్ చెప్పాడు, కానీ అది పిల్లలకి అర్థం కాలేదు. ఇప్పుడు నార్మల్గా అయితే ఏం చేస్తారు,
వీళ్ళే అర్థం చేసుకోలేదు, పిల్లలకి అర్థం కాలేదు, నేను బాగానే చెప్పాను అని చెప్పని అనుకుంటాం. అదే కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవడం ద్వారా అసలు నాలో ఏమైనా తప్పు ఉందా, నేనేమైనా కరెక్ట్గా చెప్పలేదా, లేకపోతే స్పీడ్గా చెప్పేశాను, ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇవ్వలేదా అని చెప్పని వాళ్ళలో వాళ్ళే క్వశ్చనింగ్ వేసుకొని ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి చూస్తారు. అందుకే డిఎల్ఈడి కాలేజ్ అనేది టీటీసీ కోర్స్లో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అలాగే డైవర్స్ క్లాస్ రూమ్ని ఎలా మెయింటైన్ చేయాలి? డైవర్స్ క్లాస్ రూమ్ అంటే ఇప్పుడు స్లో లెర్నర్స్ ఉంటారు, అలాగే ఫాస్ట్ లెర్నర్స్ అనేది వాళ్ళు కూడా ఉంటారు, లేదా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్కూల్కి వచ్చిన వాళ్ళు కానీ ఉంటారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పని కూడా ఇక్కడైతే క్లియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఈ కోర్స్ మెయిన్ ఎయిమ్ ఏంటనేది తెలుసుకుందాం. ఈ కోర్స్ మెయిన్ ఎయిమ్ వచ్చి గుడ్ టీచర్స్ని తయారు చేయడం. ఈ కోర్స్లో గుడ్ స్టూడెంట్ టీచర్స్ అనేది తయారు చేసి బయటకు పంపించి గుడ్ టీచర్గా ఎలా ఉండాలో అని చెప్పని నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చి టీచింగ్ స్కిల్స్ పెంచడం. టీచింగ్లో ఏ స్కిల్ యూజ్ చేస్తే పిల్లలకి చాలా ఇంటరాక్టివ్గా ఉంటుందని చెప్పని దాన్ని ఎక్కువ పెంచుతారు. నెక్స్ట్ వచ్చి వాల్యూస్ నేర్పించడం. ఇక్కడ అనేటివి ఈ డిఎల్ఈడి కోర్స్లో వాల్యూస్ అనేటివి నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ని అర్థం చేసుకునేలా చేయడం. అసలు నేను నాకు చెప్పాను కదా మీకు, ఒక పిల్లవాడు ఏడుస్తుంటే అని చెప్పని అండర్స్టాండింగ్ స్కిల్ని ఇక్కడే నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చి టీచర్స్ ఎలా ఉండాలి, అసలు ఈ టీచర్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పనేది కూడా ఇక్కడ అనేది నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చి డిఎల్ఈడి అనేది కేవలం కోర్స్ మాత్రమే కాదు, ఫ్యూచర్ టీచర్స్ని తయారు చేసే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము. ఓవరాల్ ఈ ప్రోగ్రాంలో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటాం, వాల్యూస్ అనేటివి నేర్చుకుంటాం, స్కిల్స్ అనేటివి నేర్చుకుంటాం, నెక్స్ట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పొందుతాము. ఇందరితో అయితే వీడియో అయితే అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.